చాలా చాలా బాగా మాట్లాడారు అందరూ. నాకేం మాట్లాడారు యాక్చువల్లీ అర్థం కావట్లేదు నిజంగా. ఐఎమ్ రియలీ నర్వస్. బట్ ఫస్ట్ నేను ఆల్మోస్ట్ నా లక్కీ చామ్ అయిపోయారు చిరంజీవి గారి గురించి చెప్పాలి. ఆయన ఒప్పుకున్నందుకు, ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఎప్పుడో చిన్నప్పుడు నేను చెప్తున్నా, కాలేజ్ డేస్లో జస్ట్ మిమ్మల్ని కలిశాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను. నేను ఇంకా అదే ఎప్పుడొకప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేయాలో, సినిమా తీయాలని మొన్న చెప్పాను నేను. అది అక్కడి నుంచి బిగిన్ అయిన నా 25 years జర్నీ. ఐ వాజ్ రియలీ, నేను అనుకోలేదు కుబేరా షూటింగ్ అంతా అయిపోయి సడన్లీ ఐ థాట్ ఐ షుడ్ మీట్ యూ. ఆ ఒక్క పిక్చర్, ఆ ఒక్క ఫోటో, దట్ నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు నాకు సైన్ చేసి ఇచ్చారు, మీరు నాకు హగ్ చేసుకున్నారు అన్నది ఈ సినిమాకి స్టార్ట్ అయింది సార్. అంటే యూఫోరియా స్టార్ట్ అయింది సార్. ఇట్స్ నాట్ ఈవెన్ జోక్. సో ఆ పిక్చరే ఇట్ జస్ట్ పుట్ అస్ దేర్ అనమాట. థ్యాంక్ యూ సార్. ఇంకా నేను అంటే నాకు కూడా అంటే నేను మీరెవరో బయట వాళ్ళు అనిపించదు సార్ నాకు. జస్ట్ ఇంకా నేను ఏదో చిరు అనుకుంటూ చిరు సినిమా అని వెళ్ళిపోయేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో ఐ ఫీల్ యూఆర్ జస్ట్ సో క్లోజ్ టు మీ సార్. ఇంకా సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. దెన్ ఐ హ్యావ్ టు ఈ యూఫోరిక్ మూమెంట్లో నేను ఎక్స్పెక్టేషన్ అంటే తీసేటప్పుడు జనరలీ నేను లవ్ స్టోరీస్ అన్నప్పుడు, ఆనంద్ అన్న, హ్యాపీ డేస్ అన్న, సపోజ్ అంటే ఇట్లా ఫిదా అన్న, ఐ హ్యావ్ అ జడ్జ్మెంట్ దట్ ఇది ఇక్కడ వెళ్తుంది, ఇట్లా అవుతుంది అని, అండ్ చేసేస్తాము. దీనికి మాత్రం నేను బాగా అంటే చాలా 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 టీం అంతా ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసి బియాండ్ మీ అంటే నాకంటే మించిన కథ అని కథకి సగంపై మేము చేసామన్నమాట. సో ఆడియన్స్ ఇంత కొత్తదనం, ఇంత డిఫరెంట్, ఇంత హట్కే ఉన్న సినిమా ఈసారి డిఫరెంట్ అంటున్నాం, ఏదో అంటున్నాము, ఎలా చేస్తారని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈజ్ ఇట్ టూ డిఫరెంట్ దట్ దే విల్ నాట్ రిసీవ్, ఇలాంటి భయాలు ఉంటున్నాయి. ఒక్క ఫస్ట్ షో తోటి చెల్లాచెదురు చేసేసారు ఆడియన్స్కి. సిన్సియర్లీ మీరు నాకు ఇచ్చిన అంటే డైరెక్టర్గా నాకు ఇచ్చిన ప్రేమ 25 yearsగా అది, అండ్ కుబేరాని నిలబెట్టిన స్థానం, ఈ సినిమాకి మీరు ఇచ్చిన స్థానం, నేను నా జన్మలకి నేను రుణం తీర్చుకోలేను. ఆడియన్స్ ఎస్పెషల్లీ ఇక్కడ ఆడియన్స్, తమిళ ఆడియన్స్, అండ్ దెన్ ఓవర్సీస్ ఆడియన్స్, థ్యాంక్స్ అ లాట్. ఇలాంటి సినిమాలు చేయడానికి ఎంత ధైర్యం ఇస్తుందో ఊహకు అందదు. అట్లా ఏ మేకర్కైనా నాకైనా యూ హ్యావ్ గివెన్ మీ సచ్ అ స్ట్రెంగ్త్. థ్యాంక్స్ ఆడియన్స్. దెన్ మీడియా, అంటే మీరందరూ నాకు యాక్చువల్లీ నేను కలిసినప్పుడు మీరు అందరూ అంటే నాకు చాలా దే లైక్ మీ అలాట్. నా వైబ్ ఉంటుంది. అందరూ ఒక్కొక్క రివ్యూర్, ఒక్కొక్క వెబ్సైట్, ఒక్కొక్క పత్రిక, ఒక్కొక్క పేపర్, ఎవ్రీబడి నేను కలుస్తాను, షేక్ హ్యాండ్ ఇస్తాను, దే సంహౌ అరే నీది హిట్ అవ్వాలి అన్నట్టు ఉంటారు బేసిక్గా. అదే స్పిరిట్ తోటి రాశారు. థ్యాంక్స్ అలాట్. అంటే చిన్న న్యూఆన్సెస్ ఇందాక వేస్తుంటే చెప్తాను, ప్రతి జర్నలిస్ట్ దాన్ని మీమ్స్ చేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్. అంటే మీరు నా మీద సినిమా నచ్చి మీరు చేస్తున్నారు, కానీ అది ఎంత ఇంపాక్ట్ వస్తుంది, ఎంత ఆడియన్స్ని ఎంత మోటివేట్ చేస్తుంది కమ్ అనేది నేను ఊహించలేను. థ్యాంక్స్ అలాట్ మీడియా అందరికీ, ఎవ్రీబడి. అండ్ దెన్ ఇట్స్ ఆల్ అబౌట్ థ్యాంకింగ్ ఏ ఉంటుంది సార్. దెన్ సినిమా ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ది జెనిసిస్ అంటే చాలా పెద్ద క్యాన్వాస్ లాగా, ఒక పెద్ద రిచ్ సెల్ఫిష్గా అయ్యి, ఒక అత్యంత పేదోడు మధ్యలో ఒక మిడిల్ క్లాస్, 3 ప్రపంచాలు చూపిద్దాం అనుకున్నప్పుడు సామాన్యమైన కష్టం కాదు రైటింగ్ అని. అది పడి అది తెచ్చేటప్పటికి, అది మేము స్క్రీన్ మీద మీరు అందరు జాయిన్ అయ్యి చూసుకున్నప్పుడు ఐఎమ్ ఇక్కడ నేను ఇప్పుడు అన్ని ఫంక్షన్స్లో ఐ స్పోక్ అబౌట్ నాగ్ సార్ కానీ, ధనుష్ గారు కానీ, లేకపోతే రష్మి గారు, ఐ స్పోక్. కానీ ఇప్పుడు నేను ఇంకా మాట్లాడక్కర్లేదు సార్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇట్స్ అవుట్ దేర్. నేను థియేటర్కి వెళ్ళాను. గ్రేటెస్ట్ థింగ్ నేను థియేటర్లో చూస్తుంటే, మీరు చనిపోయినప్పుడు ఓబులేష్ అన్న అన్నారు సార్ వాళ్ళు. అంటే ఇట్స్ లైక్ అంటే యువర్ దేర్, యు బికమ్ ద ఓబులేష్ అన్న ఫర్ మీ. సో థ్యాంక్ యూ నాగ్ సార్. అంటే ఇట్స్ లైక్ మీరు ఒప్పుకోవడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు, ఎలా పర్ఫామ్ చేశారు. నాకు పర్సనల్గా నచ్చింది ప్రెగ్నెంట్ అమ్మ ఇలా మన ఖుష్బు ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఇలా కూర్చోంటారు కదా, నాకు 5-6 సార్లు నేను చూసి నేను కళ్ళ నీళ్ళు తిరిగినాయి సార్. సో హౌ దట్ ఎంత మన్మధుడు, ఎంత స్టార్, ఎలా చేశాడు అనేది ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు నాకు సార్. అండ్ దెన్ మీకు నాకు అప్రిషియేషన్ యాక్చువల్లీ నాకు గ్రేటెస్ట్. ఇంకోటి మంచిగా ఫీల్ అయింది, అమలా
and said she liked the film a lot. So, and then I was really, really happy to hear that, sir. So thank you, Nak sir. Then unkoti greatest for, and lot of people spoke about the 2.0, brilliant performance, stellar performance, any reviews, what I read about your performances, and then game-changing performance, sir. So for me, you have lived like Deepak, and then you became, in the cinema, you became Obalesh, sir. So thanks a lot. And then Dhanush, I have seen reviews. Only one word they said, it's a godlike performance. They have, inka antakante somebody saying itan devda ane oka layer avutanu, and character wise. So and then kontamandi Sai Baba, and I don't know. Naaku annitikante satisfaction ichindi. I'll tell you, I came to Chennai to view, and then I saw that song, mana Poiva song. అసలు నాకు నోట మాట రాలేదు సార్ ఫైనల్. అంటే నేను ఎన్నిసార్లు చూశాను, చేసేటప్పుడు చూసాను అని, దట్ స్టెప్ దట్ యూ డిడ్ ఇన్ దట్ పూనకాలు వచ్చినప్పుడు అసలు ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అండ్ దెన్ అన్నిటికంటే దానికంటే ఎక్కువ వెన్ యువర్ ఫాదర్ సెడ్ థ్యాంక్ యూ, సో ఐ సెడ్ అంతకంటే ఏం లేదు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను, మై మదర్ సా, షీఈ్ 85, షీఈ్ వెరీ, అంటే వాకింగ్ కూడా కష్టం ఆమెకి. వచ్చి థియేటర్లో కూర్చొని అందరూ లెంత్ అంటున్నారు కదా, నేను అందరికీ చెప్తున్నాను ఆడియన్స్కి అదంటే. ఫస్ట్ థింగ్ ఏముందంటే, ఏంట్రా అబ్బాయి అలా చేసేసాడు నీ ధనుష్ గురించి. ఇంకోసారి ఏముందంటే, ఇంకో 10 నిమిషాలు ఉంటే బాగుండేదిరా అండి. ఐ కెనాట్, అంటే నేను ఇంకా అమ్మ నువ్వు నాకు చాలా నా భయాలకు ఆన్సర్ చేసేసావని. సో దట్స్ వాట్ షీ సెడ్ సార్ యాక్చువల్లీ. అండ్ నాగార్జున, షీఈ్ అ ఫ్యాన్ ఆఫ్ నాగేశ్వరరావు. అరే ఆ కుర్రోడు చాలా మంచి బాగా చేశాడు, యూఆర్ అ కుర్రోడు. సో ఇవే నాకు కాంప్లిమెంట్ సార్. ఇవే నాకు, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇంకా బయటకు వచ్చేసింది కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ హౌ ఐ డైరెక్టెడ్ యూ ఆర్ హౌ యూ యాక్టెడ్. సో దెన్ దట్స్ అబౌట్ యూ. అండ్ రష్మిక, ఐ స్టిల్ రిమెంబర్ ఆ చెత్త కుప్పలో నువ్వు, ఐ వాజ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద వెట్ డర్ట్ వేస్తామంటే దే వర్ ఆల్ హెజిటెంట్. యూ సెడ్ వెయ్యాలా, వేసుకోవాలా, వెయ్యండి. సో అంటే నీకు దిష్టి తగులుతుందేమో ఎక్కువ చెప్తే, మా వాళ్ళు చాలా చెప్పారు. వి ఆల్ లవ్ యూ, అండ్ ఇట్స్ రేర్ దట్ ఐ మీన్ a heroine of your caliber gets down to inka gets down to work like that. So with such sincerity, really good. And as a person, I told many number of times, you're a cool, good person. So be like that. Then next manadi the Tarni garu వెళ్ళిపోయారా? ఓకే, తరణి గారు, థ్యాంక్ యూ సార్. నేను అన్నీ చెప్పేశాను మీకు, కానీ మీకు చూస్తున్నారు సినిమాలో, అందరు చాలా మెచ్చుకున్నారు. సీజీ అండ్ ఆర్ట్ వర్క్, ట్రిమెండస్ రెస్పాన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఈ సినిమాలో మీరు ఒక కీ పిల్లర్గా నన్ను ముందుకు నడిపించారు. థ్యాంక్స్ అలాట్ తరణి గారు. అండ్ దెన్ మ్యూజిక్ డిఎస్పి, అమేజింగ్లీ వాట్, అంటే ఆయన, నేను వెన్ ద చాయిస్ ఫర్ మీ, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వై డిఎస్పీ గారికి ఎందుకు వెళ్ళారు, ఏంటి స్పెషల్ ఇది అనుకుంటున్నారు. డిఎస్పీ గారికి ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను. ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ విత్ హిమ్. వి బోత్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ ఎర్లియర్ ఆల్సో. ఈ సినిమాకి నేను ఒకటి కన్ఫెస్ చేయాలి, దట్ ఐ థాట్ లెస్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి, చాలా బీజిఎం, కాబట్టి ఈయన అసలు నా సినిమాని ఇరగొట్టేస్తాడు బీజిఎం తోటి అని వెళ్ళాను ఫస్ట్. కానీ మెల్లమెల్లగా అందులో ఎమోషనల్ కంటెంట్ పెరిగి వి ఆల్ స్టార్టెడ్ డూయింగ్ లాట్ ఆఫ్ అదర్ సాంగ్స్ ఆల్సో. ఇంకొకటి, ఐ ఫర్గాట్ టు టెల్ అబౌట్ యాక్టర్స్. లైక్ one more biggest challenge in this film that I wanted to tell you and nobody knows is, like, we shot every shot two takes చేసాం, ఒకటి తమిళ్ ఒకటి తెలుగు. సో ఇట్స్ లైక్ నాగార్జున గారు కానీ తెలుగులో చేసి కష్టపడి ఒక టేక్ చేసిన తర్వాత తమిళ్ అని వచ్చేవారు. ధనుష్ గారికి తమిళ్, థ్యాంక్స్ అ లాట్. అండ్ దెన్ ఆయన ఇంకోటి, ఒక లిరిక్కి ఒక లాంగ్వేజ్కి ఒక లిరిసిస్ట్ తోటి పనిచేసి ఒక ట్యూన్ కట్టించుకోవడమే, అది నాకు అసలు నా సగం ఇంకా సన్నగా అయిపోతాను నేను. ఆయన ఎవ్రీ సాంగ్ జస్ట్ నేను చెప్పండి, ఒక రోజు చేసిన తర్వాత ఇంకో 3-4 డేస్లో హిందీ డన్, మలయాళం డన్, తమిళ్ డన్, ఆర్ ఫస్ట్ తమిళ్ పోయివా, తమిళ్ వాజ్ ఫస్ట్. సో దెన్ తమిళ్ డన్, తెలుగు డన్, కన్నడ డన్, ఇట్లా చెప్పేవాడు. సో ఇట్స్ నాట్ అ జోక్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎనర్జీ అండ్ మేకింగ్ ఇట్ అ రియల్ ట్రూ పాన్ ఇండియా ఫిల్మ్, హిందీ. సో థ్యాంక్ యూ.
దెన్ డిఓపి నికేత్, పీపుల్ ఆర్ రేవింగ్ అబౌట్ యూ. ఐ షుడ్ కన్ఫెస్ నేను నా 25 yearsలో నేను ఒకే సినిమాటోగ్రాఫర్తో పనిచేశాను. దట్ వాస్ విజయ్ కుమార్. నౌ ఆయన దిస్ టైమ్ హీ వాజ్ అ లిటిల్ అన్వెల్, సో ఐ హ్యాడ్ టు చూస్. సో దట్స్ వెన్ ఐ రీసెర్చ్ అండ్ పట్టుకుని ఈయన ఎవరు అని పట్టుకున్నాం అనమాట. ఈయన ఫస్ట్ సినిమా నాగ చైతన్యతో చేశాడంటే ఓహో నాకైతే నా వైబ్ ఉంటుంది, నేను నాగ చైతన్యతో పనిచేశాను కదా అనుకున్నాను. సో ఐ సైడ్ ఓకే లెట్స్ గో. సో బట్ బిలీవ్ మీ, ఐ థింక్ there is a kind of apart from the work, very very energetic what do you call, very very updated cinematographer, knowing all the technologies and that, and then and plays with colors, lights very well, and then his energy is infectious. Happy ante appudu boothulu lidta untadu set meeda, but he is a cool guy, right? So and thanks to editors, Karthik Srinivas, then mana Srinivas, funny, done a very 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 good job. And actually editing lo koncham Shushruti kuda join ayyadu chaala koncham. So thank you for all your inputs and support. Shushruti ani ma AD ga join ayyadu, so he's done lot of multiple things. So then fight master Sridhar garu, చాలా సార్ మీరు మీ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఎవడు బీభత్సమైన ఫైట్ క్రియేట్ చేశాను, నేను ఈ లెవెల్లో చేస్తాను ఆ లెవెల్లో చేస్తాను, వస్తే నేను కథ చెప్తాను, ఆ కథ ఉండాలంటాను. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, కొట్టేసి కింద పడిపోతుంటాడు, అవేం వద్దు, జస్ట్ అలా ఉండాలని చెప్తాను. దానికి నువ్వు భరించినందుకు థ్యాంక్స్ సార్. బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ సినిమాలో దే ఆర్ వెరీ ఐ థింక్ దే ఆర్ వెరీ వెరీ అప్రిషియేటెడ్. మీరు కుక్కలతో కూడా యాక్ట్ చేయించారు, సో ఐ థింక్ థ్యాంక్ యూ ఫర్ దాట్. Then CG people, Ashok and Nagu, I think you've done a fantastic job as a persons, as individuals. They're really good, and I know that we will travel a long way. Thank you, Ashok. Thank you. And then finally, before I go, producers, first Narayan Das garki thanks చెప్పుకోవాలి. ఎక్కడున్నాడు ఆయన, ఈ సినిమా ఆయన సైన్ చేశాడు నా కాంట్రాక్ట్. సో now he's not there, but definitely he'll be watching from there, and he's very close to me, and I really like him, sir. So నాకు చాలా, and thanks to Sunil Narang, and thanks to Ram Mohan Rao garu, thanks to Jahnavi for producing it. ఇంత బడ్జెట్ అయినా మీరు మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్. యూ మేడ్ ఇట్ పాసిబుల్. దెన్ అమిగోస్, మా టీమ్, దీనికి పిల్లర్స్, ఈ సినిమాకి పిల్లర్స్ ఐ వుడ్ కన్సిడర్ యాజ్ ఫస్ట్, అంటే ప్రొడక్షన్ వైజ్ అమిగోస్కి పిల్లర్స్ అజయ్ అండ్ నాగేశ్వరరావు. సో థ్యాంక్స్ అలాట్. వితౌట్ యూ దిస్ వుడెంట్ హ్యావ్ బిన్ పాసిబుల్. థ్యాంక్ యూ అజయ్. అంటే వాళ్ళకి ఇంట్లో చాలామంది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఐ వాంట్ టు స్ట్రెస్ దట్ ఇస్ ఇంట్లో దే హ్యావ్ డన్ దిస్ in spite of lot of troubles, and then they have given everything to the film. So Ajay, thank you once again. Thank you Nageshwarrao. అది ప్రొడక్షన్ వైజ్. అండ్ అమిగోస్కి మేము అంటే డబ్బులు ఇవ్వడం ఒకటైతే ఎగ్జిక్యూట్ చేయడం చేశారు సార్ వీళ్ళు. సో ఇట్స్ లైక్ బాంబేలో కానీ ఇక్కడ మన సముద్రాలు, మన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, రోడ్లు, చెత్త కుప్పలు, ప్రతి చోట ఒకసారి రామోజీ అంటే ఒకసారి మేము గోవా అంటాం, ప్రతి చోట ఏ కష్టం లేకుండా చేసినందుకు థ్యాంక్స్ అజయ్ అండ్ నాగేశ్వరరావు. అండ్ దెన్ మా డైరెక్షన్ ఇంకోటి పిల్లర్స్, 2 పిల్లర్స్ చైతన్య, అండ్ క్రియేటివ్ పిల్లర్స్ చైతన్య అండ్ సూరి. సో మెనీ టైమ్స్ నేను కరెక్ట్ చేసుకున్నాం పాత్స్ని. వీ హ్యావ్ కరెక్టెడ్ ద పాత్స్. ఏదైనా తక్కువ ఉంది, ఈ రైట్ రాంగ్ వెళ్తుంది అంటే చేయబుచ్చుకుని తిట్టి కేకలేసి కొట్లాడి అరిచి కరెక్ట్ చేశారు పాత్స్. సో థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ Suri for shooting lot of scenes. Suri and Karthik, who was the second unit cinematographer, who is loved by everyone. He and Suri, so many shots నేను లేకుండా కూడా షూట్ చేశారు వాళ్ళు. సో థ్యాంక్ యూ. అండ్ I'm not specifying your team people, but I know so. And then finally మన డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్స్ a lot. ఫస్ట్ ఉన్నారు everybody, I'm not going to name. And then also like డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనగానే దే జంప్ ఇన్ టు సమ్ అదర్స్. దీంట్లో కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మన
అరవింద్ సారీ ఏంది సారీ అరవింద్, అలానే సుశ్రుత్, అండ్ దెన్ మన దామోదర్, కీర్తి, అనన్య, అనన్యనా ఏంటి పేరు, అమూల్య, సారీ ఐఎమ్ గాన్, కొంచెం అయిపోయింది నా పని. అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో ఉన్న కావ్య అండ్ పూర్వ. సో థ్యాంక్ యూ అండ్ అందరూ అయిపోయింది. ఓకే, then thanks to, I think, Maud, Vibhav and Vandana are here. So thanks to my family also, Sri Vidya, Vandana, Vibhav, so for all the sacrifices they have done. Thank you. అండ్ నేను ఎప్పుడు ఒకసారి ఇవాళ వచ్చేస్తానంటాను, ఒక వారంని కనిపించనంటాను, వారం తర్వాత వచ్చి మళ్ళీ ఇంకో 10 రోజులు కనిపించనంటాను, మళ్ళీ 10 రోజులు కనిపించి మళ్ళీ ఇంకో నెల కనిపించనంటాను. ఇలా చేసిన చాలా రోజులు ఉన్నాయి. థ్యాంక్ యూ. సో అండ్ దెన్ ఆ చుట్కి ఆమె కూడా, ఆమె ఎవరు, శ్రీ. సీరియస్గా నేను ఐ థింక్ ఐ నీడ్ టు టేక్ టైమ్ ఆఫ్. ఇంతవరకు మాట్లాడానంటే గ్రేట్. మన గిరి, సుజిత్, అమూల్య, నందకిషోర్, లిరిసిస్ట్ భాస్కర్ భట్ల, నందకిషోర్ అండ్ చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ దెన్ స్వరూప్ అండ్ దెన్ మా ప్రొడక్షన్ మేనేజర్స్ సీను, రమేష్నా, అండ్ దెన్ సురేష్, వీళ్ళందరూ వాళ్ళ టీమ్. అండ్ సెల్వా, తమిళ్ కంప్లీట్గా డైలాగ్స్ రాసి దీన్ని తమిళ్ ఫిలింగా చేసినందుకు సెల్వా, థ్యాంక్స్ అలాట్. అండ్ దెన్ ఓకే, థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ సార్. నేను టైం తీసుకున్నాం సార్, ఇది మేము సెలబ్రేషన్ కాబట్టి మీరు మా పాట ఉంటారని మేము తీసేసుకున్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈమె ఎవరు, వాళ్ళిద్దరు ప్రాస్థెటిక్స్, ఆ కడుపు చేసిన అమ్మాయి సూపర్గా చేసింది. తారా, చిత్ర. దెన్ అరవింద్, దెన్ ఐ సెడ్ ఆమె ఎవరు, ఆమె ఇంద్రాణి, థ్యాంక్స్ అలాట్. ఫోటో, 1 ఫోటో, అందరూ వచ్చేయండి, మా వాళ్ళు అందరూ వచ్చేయండి, ఒక ఫోటో తీసుకుంటాం సార్ ఒకసారి. ఎస్ శేఖర్ సార్ టీం ఒక్కసారి అందరూ స్టేజ్ పైకి వచ్చేసేయండి ప్లీజ్. సో శేఖర్ సార్ అసలు ఒక్క పేరుని కూడా మర్చిపోకుండా అందరినీ థ్యాంక్ యూ చెప్తూ పిలుస్తూ ఉన్నారు. సో ప్లీజ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ శేఖర్ కమ్ముల సార్ రండి ప్లీజ్. ఐ థింక్ దట్ సెకండ్ రో అందరూ టీమ్. We need a food. First, before that, I'll call off Megastar garu on stage. Megastar garu, Nagarjuna, Dhanush, Rashmika, DSP, and Tarni garu on stage. Okay, sir, definitely sure. So yes, Shekhar sir is requesting. Photo. Please subscribe Dot News.